ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం మాత్రం చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్తాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించారు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా గొప్ప దేవుడు, బలవంతుడు, సర్వశక్తిమంతుడు, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు మా పాఠం ద్వారా, మా ప్రార్థన ద్వారా, మా వాక్య పఠనం ద్వారా, మా ఆరాధన ద్వారా మీరు మాకు పొందించున్నారు. వాక్య ధ్యానంలోనికి మమ్మల్ని మీరు ప్రవేశపెట్టినట్టుగా వాక్యమైన దేవుడా, ఈ వాక్యం ద్వారా నాయన మాతో ముచ్చటించండి. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవని మీరు పలికినట్టుగా ఈ దినం నాయన ఈ మాటల్లోని ఆత్మచేత మమ్మల్ని తాకండి. ఇదిగో ప్రభువా, నీ వాక్యం చేత నాయన మా ఆత్మల పుష్టి ప్రభువా ఈ దినం నాయన మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉంటున్నాం. మాట్లాడినది నేను కాదు, కానీ నన్ను మెస్సులకు మరుగుపరిచి మీరు మాట్లాడండి, మీరు మాయం పొందండి. ఆ పనులకు ఆత్మీయ జీవపు రొట్టె ప్రభువా మీరు విరిచి ఆశీర్వదించి మేము తృప్తిగా భుజించినంత మట్టుకు మీరు అనుగ్రహించండి. ఈనాటి వాక్యము ఒక విత్తనముగా మా హృదయంలో నాటి మీరే నీరు కట్టి ఫలింపజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు బైబిల్ గ్రంథం నుండి 1వ అధ్యాయం నుండి కొన్ని విషయాలను మనం ధ్యానించబోతూ ఉంటున్నాం. 2వ అధ్యాయం 3వ వచనం వరకు కూడా క్లుప్తంగా ధ్యానించుకుంటూ మనం ముందుకు వెళ్దాం. బైబిల్ మీరు చదివి పూర్తి చేశారా? చాలా మంది చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు, కానీ 1వ అధ్యాయం అయితే అందరూ చదివి ఉంటారని నేను అనుకుంటూ ఉంటున్నాను. 1వ అధ్యాయంలో ఏమి రాయబడి ఉంది? దేవుడు చేసినటువంటి 6 దినముల సృష్టిని గురించి రాయబడి ఉంది. నరులను సృజించినట్లుగా కూడా రాయబడి ఉంది. ఆయన నరులను ఆశీర్వదించినట్లు కూడా 25వ వచనంలో రాయబడి ఉంది. సరే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇది 1వ వచనం. 2వ వచనం చూస్తే భూమి ఎలాగా ఉంది? నిరాకారముగా ఉంది, శూన్యముగా ఉంది, చీకటి కమ్మి ఉన్నటువంటి స్థితి. దేవుడు ఏదైనా చేస్తే దానిని లోపము గలదిగా చేస్తాడా? అలాగ చేసి మళ్ళీ రిపేర్ చేసి సరి చేస్తాడా దేవుడు? అది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఈ సృజించిన భూమి నిరాకారంగా ఉందా? ఈ సృజించిన భూమి శూన్యముగా ఉందా? ఈ సృజించిన భూమి మీద చీకటి కమ్మి ఉందా? 1వ వచనానికి 2వ వచనానికి మధ్యన ఏమి జరిగింది? దేవుడు సరిగ్గానే ఈ భూమి ఆకాశములను సృజించాడు. అవి సరిగ్గానే ఉన్నాయి. ఎందుకు 2వ వచనములో ఈ స్థితి వచ్చింది అంటే, అక్కడ పరలోకం నుండి సాతాను పడద్రోయబడ్డాడు. సాతానుతో పాటు పతనమైనటువంటి దేవదూతలు కూడా పడద్రోయబడ్డాయి. భూమి ఈ స్థితికి వచ్చింది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం, ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయంలో సాతాను గురించినటువంటి రాయబడినటువంటి మాటలు ఇక్కడ చేస్తారు. ఈ 1వ వచనానికి 2వ వచనానికి మధ్యన ఏమంటారు అంటే గ్యాప్ థియరీ అంటారు. నేను ఆ అంశంలోనికి వెళ్ళడం లేదు. 2వ వచనంలో భూమి యొక్క స్థితి ఎలాగా ఉంది? నిరాకారంగా ఉంది, శూన్యముగా ఉంది, చీకటి కమ్మినటువంటి స్థితి ఉంది. ఇప్పుడు ఏం కావాలి? మార్పు కావాలి. మార్చబడాలంటే ఏం కావాలి? నిరాకారంగా ఉంది, ఒక ఆకారానికి భూమి రావాలి. శూన్యముగా ఉంది, సమృద్ధిలోనికి భూమి రావాలి. చీకటి కమ్మబడినటువంటి స్థితి ఉంది, ఆ స్థితి వెలుగుమయం కావాలి. ఆదికాండం 1వ అధ్యాయం మనకి ఏం నేర్పిస్తాం? దేవుడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు. నీతో నాతో కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. చాలా మంది వినగలిగే స్థితిలో లేరు. ఆయన ప్రతిరోజు మాట్లాడే దేవుడని ఆదికాండం 1వ అధ్యాయం మనకు నేర్పిస్తాం.
రక్షింపబడగానే మనం పరిశుద్ధులమయ్యాం, అయ్యామా? కానీ పరిపూర్ణులం కాలేదు. చీకటి పూర్తిగా తొలగిపోలేదు. వెలుగు ఎంత అధికం చేస్తే అంతగా చీకటి తొలగిపోతా ఉంది. ప్రభువును అంగీకరించినంత మాత్రాన దేవుని యొక్క రక్షణ ప్రణాళిక మన ఎడల పూర్తి కాదు. నీవు ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకొని సంఘములో నీవు చేర్చబడ్డప్పుడు నీ ఎడల దేవుని రక్షణ ప్రణాళిక ప్రారంభమైంది. ఇదొక ప్రాసెస్. చీకటి మయమైనటువంటి స్థితి 2 పేతురు 1వ అధ్యాయము 19వ వచనములో అక్కడ వాక్యంలో రాయబడి ఉంది, వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్లున్నది. నీ జీవిత బలహీనతలు సరి చేయబడాలంటే వాక్యం కావాలి. ఆ వాక్యాన్ని నీవు స్వీకరించాలి. నీ జీవితంలో ఏ మూలల చీకట్లు అలుముకొని ఉన్నాయో ఆ మూలలోనికి కూడా దేవుని వాక్యము వెళ్ళవలసి ఉన్నది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మన హృదయాల్లో ఏది సమృద్ధిగా ఉండాలి? వాక్యం. ప్రతిరోజు వాక్యానికి లోబడాలి. వాక్యము వెల్లడి అగుట తోడనే ఏం కలుగుతుంది? వెలుగు కలిగను అని కీర్తనల గ్రంథంలో రాయబడింది. మొదటి రోజు ఏం జరిగింది అంటే ప్రభువు వెలుగు కలుగును గాక అన్నాడు. వెలుగు కలిగింది. ఆయన వాక్యము నీలోకి వస్తే నీలోన వెలుగే కదా. ఒకటి గుర్తుంచుకోండి, వెలుగు చీకటి కలిసి ఉండలేవు. రక్షింపబడ్డాను అని చెప్పుకుంటా ఉన్నావు కదా. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 40వ వచనంలో మూర్ఖులైన ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. మూర్ఖులైన ఈ తరము వారితో వేరయ్యారా మీరు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. అంధకార క్రియలలో పాలివారై ఉండి నేను రక్షింపబడ్డాను, నేను దేవుని బిడ్డను అని నీవు చెప్పుకుంటే అది ఎంతవరకు సరైనది? అదే నిష్పత్తికి 4వ అధ్యాయం 18వ వచనం, అంధకార మనస్సు, హృదయ కాఠిన్యం, అజ్ఞానం ఇవి చీకటితో పోల్చబడుతూ ఉన్నాయి. అంధకార మనస్సు, అంధకార సంబంధమైన మనస్సు ఉందా నీవు చీకటిలోనే ఉన్నావు. కఠినమైన హృదయం కలిగి నీవున్నావా? నీవు చీకటిలోనే ఉన్నావు. అజ్ఞానం, ఈ 3 చీకటితో పోల్చబడుతూ ఉంటున్నాయి. ఒకసారి చదువుతాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, వారైతే అంధకార సంబంధమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. దేవుని వలన కలిగిన జీవము నుండి వేరు చేసేదేది? అంధకార సంబంధమైన మనస్సు, హృదయ కాఠిన్యం, అజ్ఞానం. ఇది చీకటితో పోల్చబడుతూ ఉన్నాయి. ఎలా ఉంది నీ జీవితం? రోమపత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం, అంధకార
క్రియలను విసర్జించండి, మీరు వదిలివేయండి. తులసి పత్రిక 1:13 అంధకార సంబంధమైన అధికారము నుండి మనము విడుదల చేయబడ్డాం. ఎక్కడి నుండి విడుదల చేయబడ్డావు నువ్వు రక్షింపబడినప్పుడు? అంధకార సంబంధమైన అధికారము నుండి. నేను సోమవారం నుండి శనివారం వరకు లోకములో ఉంటా, ఆదివారం 2 గంటలు వచ్చి సంఘములో ఉంటా. సంఘాన్ని లోకాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా. లోకంలోనే బతకాలి కదా, నేను లోకాన్ని బ్యాలెన్స్ చేస్తాను. నేను దేవుని బిడ్డను కదా, సంఘాన్ని కూడా వచ్చి ఈ 2 బ్యాలెన్స్ చేస్తాను. లవదొకియ సంఘం అలాగా ఉంది. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు కనుక నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుతున్నాను. బ్యాలెన్స్ చేయడం. నేను లోకంలో ఉంటా, సంఘంలో కూడా ఉంటా, నేను మేనేజ్ చేస్తా, కుదరదు. దేవుని వాక్యము కుదరదు అని చెప్తాను. కొంతమంది చీకటిని అసహించుకుంటారు. యోబు గ్రంథము 24వ అధ్యాయం 13వ వచనం. వెలుగు మీద తిరుగబడువారు కలరు. 15వ వచనం చివరి మాట. చీకటి కొరకు కనిపెట్టును. ఎవరట? వ్యభిచారి చీకటి కొరకు కనిపెడతాడు. 16వ వచనం. చీకటిలో వారు కన్నము వేయుదురు, పగలు దాగుకొందురు, వారు వెలుగు చూడనొల్లరు. వారందరూ ఉదయమున మరణాంధకారముగా ఎంచుదురు. పగలు మా చావుకొచ్చింది అంటారట. వెలుగొస్తే దొరుకుతాడు. ఎందుకు వెలుగునంతకు రావట్లేదు మనిషి? యోహాను సువార్తలో ప్రభు ఏం చెబుతున్నాడు? 3వ అధ్యాయం 19-20 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయం. తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఎవరు చీకటిని ప్రేమిస్తారు? చెడ్డ క్రియలలో పాలు పంపులు కలిగినటువంటి వారు. 20వ వచనం. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. వెలుగునొద్దకు రాడు. చెడ్డ క్రియలు చేసే వాళ్ళు వెలుగునొద్దకు రాడు. సృష్టిలో మొదటి దినాన్ని గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం. అపోస్తలులు ఈ మొదటి దినాన్ని జ్ఞాపకం చేసుకుని ఒక మాట చెప్తా ఉంటాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు కలిసి ఉంటాయి. 5వ వచనం మాత్రం చదువుకుంటాం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే. అంధకారంలో వెలుగు ప్రకాశించునుగాక అని దేవుడు ఎప్పుడు పలికాడు? సృష్టిలో మొదటి రోజున పలికాడు. అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను. అపోస్తలులు తమ రక్షణ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ సృష్టిలోని మొదటి దినాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉంటున్నారు. మళ్ళీ చెబుతా ఉన్నారు. అపోస్తలులు తమ రక్షణ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ సృష్టిలోని మొదటి దినాన్ని గుర్తు చేసుకుంటాం. వెలుగు కలుగునుగాక అని దేవుడు పలికిన మొదటి రోజును గుర్తు చేసుకుంటా ఉంటున్నారు. ఎప్పుడు? తమ రక్షణ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ
సృష్టిలోని మొదటి రోజు మనకేం నేర్పిస్తా ఉంది? రక్షణ గురించి నేర్పిస్తా ఉంది. రెండవ రోజు ఏం జరుగుతూ ఉంది? ఆదికాండం మొదటి అధ్యాయం మీరు అట్లకి పెట్టుకోవాలి. రెండవ దినం ఏం జరుగుతూ ఉంది? మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము కింది జలములను విశాలము నీటి జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగుగా రెండవ దినమాయను. పై జలములు కింది జలములు వేరుపరచుట, ఆ కింది జలాలు పై జలాలు దేవుడు వేరుపరిచినప్పుడు మధ్యలో ఒక విశాలం ఏర్పడింది. ఆ విశాలమునకు దేవుడు ఏం పేరు పెడతా ఉన్నాడు? ఆకాశము అని పేరు పెడతా ఉన్నాడు. మొదటి ఆకాశం, రెండవ ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలు గ్రహాలు, ఆ తర్వాత ఆకాశంలో పరలోకం దేవుని సింహాసనం. ఈ మొదటి ఆకాశం మనం చూస్తా ఉంటున్నాం కదా. వాతావరణ పరిధి ఎంతవరకు ఉందో ఆ మొదటి ఆకాశం దేవుడు ఎప్పుడు చేశాడట? రెండవ రోజు చేసినట్లుగా చూస్తాం. మొదటి ఆకాశం కొరకు దేవుడు జలములను వేరుపరచవలసినటువంటి అవసరత ఏర్పడింది. జలములు వేరు చేయుట. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కదిలి వచ్చారు. ఎర్ర సముద్రం అడ్డమొచ్చింది, దారి లేదు. ఇప్పుడు జలములు వేరుపరచబడాలి. నిర్గమకాండం 14వ అధ్యాయం 22వ వచనం చూస్తే, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యలో ఆరిన నేలను నడచిపోయేది. దేవుని రక్షణ ప్రణాళికలో ఇశ్రాయేలుల ప్రయాణంలో రెండవ ఘట్టం, ఐగుప్తును దాటి వచ్చారు. రెండవ ఘట్టం ఏంటి? పస్కా గొర్రెపిల్ల రక్తము కింద వారు విమోచించబడి, అంటే రక్షింపబడి వారు బయటికి వచ్చారు. ఇప్పుడు రెండవ మెట్టు, సెకండ్ స్టెప్ ఏంటి? జలములు వేరు చేయబడితే ఆ జలములలో నుండి వెళ్ళిపోవాలి ఇశ్రాయేలు. పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలో నీ యొక్క రక్షణ ప్రణాళిక ఈ మొదటి అధ్యాయంలో దేవుని రక్షణ ప్రణాళికను గమనిస్తాం. మనం 7 మెట్లుగా గమనిస్తాం. ఇప్పుడు మనం రెండవ మెట్టు దగ్గరికి వచ్చాం. ఐగుప్తు నుండి కనాను వరకు వెళ్ళాలి. 7 మంచినీళ్ళు ఉన్నాయి. ఈ 7 మంచినీళ్ళు కూడా నీ పట్ల దేవుని రక్షణ ప్రణాళికల గురించే బోధిస్తాయి. ప్రత్యక్ష గుడారములో కరుణాపీఠం నిబంధన మందసంతో 7 ఫర్నిచర్స్ ఉన్నాయి, ఉపకరణములు. ఆ 7 కూడా నీ పట్ల దేవుని రక్షణ ప్రణాళికనే బోధిస్తాయి. ఇశ్రాయేలీయులకు 7 పండుగలు ఉన్నాయి. ఈ 7 పండుగలు కూడా నీ ఎడల దేవుని సంపూర్ణ రక్షణ ప్రణాళికను గురించే బోధిస్తాయి. ఈరోజు ప్రసంగం ఏంటి అంటే 7 మెట్ల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మనము ఏ మెట్టు దగ్గర ఉన్నామో పరిశీలించుకోవాలి. ఒకదానితో ఒకటి మ్యాచ్ అయ్యే విషయాలు ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు. ఇశ్రాయేలు 7 పండుగలు కానీ, కనాను ప్రయాణం కానీ, ఈ సృష్టి 2వ అధ్యాయం 3వ వచనం వరకు, ఇవన్నీ కూడా మానవుని పట్ల దేవుని రక్షణ ప్రణాళికను బోధిస్తూ ఉంటాయి. ఇప్పుడు మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, మొదటి 2 వచనాలు చదవండి త్వరగా. 7 దినములు అంటే నేను ఒక్కొక్కటి 10 నిమిషాలు చెప్పుకుంటూ వెళ్తే గంట 10 నిమిషాలు పడుతుంది. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ
మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మమును పొందిరి. వేరు చేయబడిన జలములలో నుండి బయటకు వచ్చే అనుభవం దేనిని సూచిస్తా ఉంది అంటే పౌలు చెప్తా ఉంటున్నాడు, బాప్తిస్మముతో పోలుస్తా ఉంటున్నాడు. రక్షింపబడిన విశ్వాసి రెండవ మెట్టుకు రావాలి అంటే బాప్తిస్మము పొందవలసి ఉన్నది. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటకపోతే ఏంటి పరిస్థితి? చస్తారు. అవతలికి వెళ్ళాలి. వారి యొక్క గురి కానాను అయి ఉంటున్నది, దేవుని వాగ్దాన దేశం. ముందు ఎర్ర సముద్రం ఉంది, మానవ శక్తితో దాన్ని దాటలేరు. వెనుకల ఫరో సైన్యం వస్తా ఉంది, వారి యొక్క శక్తి చేత వారిని జయించలేరు. కానీ వాక్యంలో రాయబడి ఉంది, వారు త్వరపడి వెళ్ళేది అనే మాట రాయబడి ఉంటుంది. మానవ శక్తితో దాటలేము కనుక దేవుడే సముద్రాన్ని రెండు పాయలు చేస్తా ఉంటున్నాడు. యేసు ఎవరో తెలుసుకొని ఆగిపోతారు. నేను ఎర్ర సముద్రం దగ్గరే ఆగిపోతాను అంటే నీవు తిరిగి ఐగుప్తుకు వెళ్ళే అవకాశం ఉంది. త్వరపడి వెళ్ళాలి. నీటి బాప్తిస్మము పొందే వరకు నీవు సాతాను దాసుడవే. ఎర్ర సముద్రము దాటే వరకు నీవు ఫరోకు దాసుడవే. ఎర్ర సముద్రము వరకు ఫరో అధికారం ఉన్నది. ఎర్ర సముద్రము దాటిన తరువాతి భూభాగం మీద ఫరో అధికారము లేదు. నీవు దాటవలసింది. నేను రక్షింపబడ్డాను, యేసయ్య ఎవరో తెలుసుకున్నాను చాలదు. బాప్తిస్మం పొందలేదా? పాత జీవితమే. నువ్వు యేసయ్య నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. తిరిగి ఐగుప్తుకు వెళ్ళే అవకాశం ఉంది. నీవు అక్కడే ఉంటాను అంటే ఫరో వెనకాల సైన్యంతో వస్తా ఉన్నాడు. నిన్ను తీసుకొని వెళ్ళి అక్కడ సన్మానాలు చేయడు. ఇనుప కొలిమి, పాప దాస్యం. త్వరపడి వెళ్ళవలసిందే. ఆ వెళ్ళేటువంటి ఆ రెండవ మజిలీ అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో అది బాప్తిస్మము అని చెబుతా ఉంటున్నాడు. చేతబడ మంత్రశక్తుల మీద ప్రయోగింపబడ్డాయా? ఎర్ర సముద్రం దాటే వరకే వాటి అధికారం. అంధకార సంబంధమైన అధికారం నుండి మనము విడుదల చేయబడ్డామని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో చదువుకున్నాం కదా. రక్షింపబడినటువంటి మనము లోకం మీద మమకారం సావకపోతే, ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది. లోకం మీద మమకారం చావని వారు, ఐగుప్తు మీద మమకారం చావని వారు అరణ్యములోనే రాలిపోయారు. రెండవ మెట్టేంటి? బాప్తిస్మం. మూడవ రోజు దగ్గరికి వద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలము లోక చోటని కూర్చుబడి మారిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం అయ్యను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. మూడవ దినము దేవుడు ఏం చేశాడు అంటే ఆరిన నేలను చేశాడు. మొక్కలు సృష్టింపబడ్డాయి. ఏమిటి మొక్కలు, ఏమిటి చెట్లు అంటే
అదే అధ్యాయం 29-30 వచనాల్లో మరింత కంటిన్యూషన్ ఉంది. 29వ వచనం చివరి మాట, అవి మీకు ఆహారమగును. మూడవ దినం దేనిని గూర్చి మాట్లాడుతా ఉంది వాక్యం అంటే? ఆహారము గురించి మాట్లాడుతా ఉంది. మొదటి దినం దేని గురించి? రక్షణను గురించి. రెండవ దినం దేని గురించి మాట్లాడుతా ఉంది బైబిల్? బాప్తిస్మమును గురించి. మూడవ దినం దేని గురించి మాట్లాడుతా ఉంది బైబిల్? ఆహారమును గురించి. నీవు రక్షింపబడిన తర్వాత, నీవు బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీకు పరలోక సంబంధమైన మనస్సు ఉంటుంది, భూ సంబంధమైన మనస్సు ఉంటుంది. అయితే భూ సంబంధమైన మనస్సు శరీరం లాగుతూ ఉంటుంది, పరలోక సంబంధమైన మనస్సు ఆత్మ లాగుతూ ఉంటుంది. ఇక్కడ ఏం కావాలి అంటే ఆహారం కావాలి. నీకు ఆత్మ సంబంధమైన ఆశలుంటే అవి నిన్ను దేవునికి దగ్గరగా చేస్తాయి. నీకు శరీర సంబంధమైన ఆశలుంటే అవి దేవునికి నిన్ను దూరం చేస్తాయి. ఏది బలంగా ఉండాలని కోరుకుందాం? శరీరం బలంగా ఉండాలా? ఆత్మ బలంగా ఉండాలా? ఆహారం గురించి ప్రభువు పలికిన మాటలు చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఆ 6వ అధ్యాయంలో ప్రజలు, ఇశ్రాయేలీయులు, పరిసయ్యులు యేసు ప్రభుతో చెప్తా ఉంటున్నారు, మోషే మాకు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇచ్చాడు. ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? 32వ వచనం. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రి ఏ పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ఆహారము గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. జీవాహారమును నేనే అంటున్నాడు. 54వ వచనంలో ఆ జీవాహారము దేని గురించి చెప్పబడతా ఉంది? నా శరీరము తిని నా రక్తము తాగువాడే. 35వ వచనం, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము ఆయన. తిండి మానేస్తే శరీరం బలహీనం అవుతుంది, జీవాహారం తీసుకుంటే ఆత్మ బలహీనం అవుతుంది. నీ ఆత్మ బలపడాలి అంటే వాక్యము ఆహారముగా ఉంది. నీవు తీసుకునే ప్రభువు బల్ల, జాగ్రత్త సుమి, అది జీవాహారము అని జ్ఞాపకం చేస్తా ఉన్నాను నేను. యోహాను సువార్త 6వ అధ్యాయము వెలుగులో నీవు తీసుకునే బల్ల జీవాహారము. ఏం జరుగుతుంది ప్రభు బల్ల తీసుకుంటే? యేసుక్రీస్తు జీవము నీలోనికి వస్తుంది. వాక్యంలో రాయబడి ఉంది కదా, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు మనిషి. వాక్యం మనలను బ్రతికిస్తుంది, వాక్యం మనలను పోషిస్తుంది, వాక్యం మనలను బలపరుస్తుంది. ఏది బలంగా ఉండాలని కోరుకుంటే నీవు దాన్ని బలపరచాలి కదా. శరీరం కోసం నువ్వేం ఒక పూట ఆహారమే మానేవు. మర్చిపోతావా? ఈ పూట తినలే, ఇప్పుడు తినాలి అన్న సంగతి మర్చిపోతావా ఎప్పుడైనా? ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో ఏ రోజైనా మర్చిపోయావు నీ తిండి గురించి? మరి ఆత్మకు ఆహారం పెట్టాలి కదా. ఎన్నిసార్లు మర్చిపోతావు నువ్వు? ఉదాసమై విశ్వాసులకు
యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు బల్ల గురించి నా శరీరము నా రక్తము ఆహారం గురించి మాట్లాడుతూ ఉంటాడు.